స్టార్ట్ చేసాం. ఓకే రైట్. ఇక్కడ అవుతుంది. అవుతుంది సార్. రైట్ రైట్ డన్. ఓకే, సో ఇప్పుడు ఒక రైట్ ప్రైవేట్ టేబుల్స్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందండి. ఆర్గనైజేషన్ లో కొందరు ఎంప్లాయీస్ ఉన్నారు. సో కొందరు ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ ఎందరు ఎంప్లాయీస్ ఉన్నారని చూడడానికి కూడా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఉంది కదా. ఒకవేళ ఇది కాపీ చేసి జస్ట్ ఇక్కడ ఇచ్చామనుకోండి, పేస్ట్ చేసి ఇక్కడ నేను రిమూవ్ డూప్లికేట్స్ కొట్టాను అనుకోండి. రిమూవ్ డూప్లికేట్స్ ఎలా కొట్టాలంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఉంది కదా, రవి రఘు అని ఉంది కదా. సో అప్పుడప్పుడు మనకి మల్టిపుల్ టైమ్స్ డూప్లికేట్స్ ఉంటాయి. మనం యూనిక్ వాల్యూస్ కావాలంటే అది ఇక్కడ పేస్ట్ చేసుకొని డేటాకి వెళ్ళి ఇక్కడ రిమూవ్ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుందండి. రిమూవ్ డూప్లికేట్స్ ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాం అనుకోండి, ఇది అడుగుతుంది. ఓకేనా, ఇది పర్టికులర్ కాలం పి అనేది దాన్ని రిమూవ్ చేయాలా అని చెప్పేసి అడుగుతుంది. డూప్లికేట్స్ రిమూవ్ చేయాలా అని చెప్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీస్ వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నారు. సో 5 మెంబర్స్ డే వైజ్ గా ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఇక్కడ మనం మల్టిపుల్ నేమ్స్ వస్తాయి కదా. ఓకేనా, సో ఇక్కడ టోటల్ ఎంప్లాయీస్ 5 మెంబర్స్ ఉన్నారు. సో 5 మెంబర్స్ ఈ ఒకవేళ మొబైల్స్ కూడా మనం డూప్లికేట్ చేద్దామా. పేస్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేశాను, ఆ కాలం మొత్తం సెలెక్ట్ చేశాను, డేటాకి వెళ్ళాను, ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే మనకి 3 టైప్స్ ఆఫ్ మొబైల్స్ ఉన్నాయి, వివో, ఒప్పో, యాపిల్. ఓకేనా, సో ఇక్కడ ఒక 5 ఎంప్లాయీస్ 3 మొబైల్స్ ని సేల్ చేస్తున్నారు. మేబీ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, వాళ్ళు ఈ 3 ఎంప్లాయీస్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. సో డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి ఒక ఎంప్లాయీస్ వచ్చేసి ఒక 3 టైప్స్ ఆఫ్ మొబైల్స్ ని సేల్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. ఓకే, సో డే వైజ్ గా వాళ్ళు ఈ వివో మొబైల్ ని రవి వచ్చేసి 22nd రోజు ప్రజెంట్ డేట్లు వేసుకున్నా పర్లేదు, పై ఇద్దాం. ఓకే ఓకే, సో వివో మొబైల్ ని ఒక 8,800 క్వాంటిటీ సేల్ చేశాడు. సమ్ లాక్స్ లో 22.88 crores వచ్చేసి సేల్ అయింది అనుకుందాం. ఓకేనా, సో అదేవిధంగా రాము వచ్చేసి వివో మొబైల్స్ ని 5,552. సో రవి ఏమో 8,800 అయితే రాము వచ్చేసి 5,552. వాల్యూమ్ వచ్చేసి యూ కెన్ కన్సిడర్ క్వాంటిటీ ఆల్సో. ఓకేనా, క్వాంటిటీ అనే వాల్యూమ్. ఓకే, సో ఇంత క్వాంటిటీ అనేది సేల్ చేశాడు, 14.4 crores అమ్మాడు అనమాట. సో ఈ విధంగా ఒక్కొక్క ఎంప్లాయీ ఈ విధంగా డే వైజ్ గా ఈ డేలో ఇంత సేల్ చేశారు. సో ఇప్పుడు మనకి రవి చేసిన టోటల్ సేల్ ఎంత? ఓకేనా, టోటల్ సేల్ ఎంత అంటే ఏం చేస్తాం మనం, టోటల్ సేల్ కానీ టోటల్ వాల్యూమ్, టోటల్ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ రవి అమ్మాడు. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ ఫిల్టర్ పెట్టేసి ఇక్కడ రవి అని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ పెట్టాలంటే ఐడియా ఉంది కదా. ఫిల్టర్ పెట్టాలంటే మనం షార్ట్ కట్కి వెళ్ళాలంటే ఆల్ట్ క్లిక్ చేయండి. ఆల్ట్ క్లిక్ చేస్తే ప్రతి దాని మీద ఒక షార్ట్ కట్ డిస్ప్లే అవుతుంది హెడ్డింగ్స్ పని మీద. అంటే మనకు డేటాలో వెళ్తే ఫిల్టర్ అనే బటన్ ఉంటుంది కదా. సో డేటాకి వెళ్ళాలంటే షార్ట్ కట్ కి ఏ అనమాట. ఆల్ట్ క్లిక్ చేయగానే ఇవన్నీ షార్ట్ కట్ డిస్ప్లే అవుతాయి. అప్పుడు ఏ క్లిక్ చేస్తాం అనుకోండి, డేటాలో కూడా అన్ని షార్ట్ కట్ డిస్ప్లే అవుతాయి ప్రతి ఒక్కటి. సో మనకు కావాల్సింది వచ్చేసి ఫిల్టర్ కాబట్టి టీ అంటే షార్ట్ కట్ కి ఆల్ట్ ఏటీ. ఓకే, షార్ట్ కట్ మనం ఎక్కడో నేర్చుకోనక్కర్లేదు, ఇక్కడే మనం ఆల్ట్ ప్రెస్ చేస్తే డిఫాల్ట్ గా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది ఏ టీ ఆల్ట్ ఏటీ. అంటే ఆల్ట్ ఏటీ షార్ట్ కట్ కి ఆల్ట్ ఏటీ అది ఫిల్టర్ తీసేయడం, ఫిల్టర్ వేయడం అనమాట. సో ప్రతి దానికి అంతే. సో హోమ్ లోకి వెళ్ళాలంటే ఆల్ట్ హెచ్, కలర్ వేయాలంటే ఇలా హెచ్ క్లిక్ చేసి ఏ కలర్ వేయాలంటే ఇక్కడ మనం యారో క్లిక్ చేసుకొని ఏ కలర్ అంటే ఆ కలర్ వేయచ్చు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా షార్ట్ కట్లు అయితే యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను రవి ఎంత క్వాంటిటీ సేల్ చేశాడంటే నేను ఇక్కడ ఫిల్టర్లో ఇక్కడ రవి సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ టోటల్ క్వాంటిటీ వచ్చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ 31,838 క్వాంటిటీ ఇతను రవి సేల్ చేశాడని చెప్పేసి ఇట్లా తెలుస్తుంది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం డేటా ఉంది కాబట్టి ఓకే ఇట్లా ఫిల్టర్ చేసుకొని చేస్తాను. కానీ ప్రతిదీ రవి ఎంత చేశాడు, రాము ఎంత చేశాడు, రవి ఎంత చేశాడు ఇట్లా ఫిల్టర్ పెట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ఒకరికి డిస్ప్లే చూపించాలన్నా కానీ బాగోదు కదా. రవి రామ్ అప్పుడు ఏం చేయాలి, ఏదైనా ఇప్పుడు రవి రాము ఉన్నాడు. ఓకేనా, సో రవి రాము ఉన్నాడు కదా. సో వాళ్ళ టోటల్ క్వాంటిటీ ఎంత సేల్ చేశారు అంటే టోటల్ క్వాంటిటీ ఎంత, అది ఏ మొబైల్ అయినా కానివ్వండి, ఏ డేట్లో అయినా కానివ్వండి. ఓకేనా, సో మల్టిపుల్ డేస్ లో రవి అనేది ఇలా సేల్ చేశాడు.
సో అతను టోటల్ ఎంత క్వాంటిటీ ఎన్ని మొబైల్స్ సేల్ చేశాడు అని చెప్పేసి మనకు కావాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఫిల్టర్ పెట్టేసి రవి అని సెలెక్ట్ చేసి ఓకే, క్వాంటిటీ వచ్చేసి 31,830. సో ఇలా నేను ఒక్కొక్కటి ఇలా ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి. రాము వచ్చేసి మళ్ళీ రాము ఫిల్టర్ పెట్టాలి వేసిన అనుకోండి. సో టైం మొత్తం గడిచిపోతుంది. ఇలాంటి డేటా నేను చిన్న డేటా తీసుకున్నా కాబట్టి ఇదే ఎంత టైం పడుతుందంటే ఒక లాక్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనకి అంత ఈజీగా కాదు కదా. మొత్తం ఆ రోజు మొత్తం పైవట్ టేబుల్ అది ఈ వాల్యూ వేయడానికి గడిచిపోతుంది. సో దాని గురించి మనము పైవట్ టేబుల్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఒక సమ్మరీ వాల్యూ కోసం. లైక్ ఇక్కడ రవి ఎంత క్వాంటిటీ సేల్ చేశాడు, సో రవి ఎంత సేల్ చేశాడు, అండ్ రవి ఏ మొబైల్ ఎంత సేల్ చేశాడు అని అన్ని రకాలుగా ఇక్కడ ఒక 6 టైప్స్ ఉన్నాయి చూడండి. ఇవే కాదు ఇంకా చాలా టైప్స్ లాగా మనం యూజ్ చేయొచ్చు. ఎంప్లాయ్ వైజ్ గా వాల్యూమ్ తీసుకోవచ్చు, వాల్యూమ్ అండ్ సేల్ తీసుకోవచ్చు, అదే క్వాంటిటీ అండ్ సేల్. మొబైల్ వైజ్ గా క్వాంటిటీ అంటే ఏ మొబైల్ ఎంత క్వాంటిటీ అయింది, ఏ మొబైల్ ఎంత సేల్ అయింది. నెక్స్ట్ ఎంప్లాయ్ వైజ్ వాల్యూమ్ అండ్ సేల్ విత్ ఒక్కొక్క మొబైల్ ఫిల్టర్ బటన్ పెట్టుకొని ఈ మొబైల్ ఎంత చేశారు, ఈ మొబైల్ ఎంత చేశారు అన్న అలా గుర్తు చేయొచ్చు. అంటే మల్టిపుల్ టైప్స్ లో మనము సమ్మరీ అనేది చేయొచ్చు అనమాట. అంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో ఎందుకైనా సమ్మరీ ఎలా దేనికి చేస్తారు, నెక్స్ట్ షెడ్యూల్లో మనం ఎంత సేల్ ఒక ఎంప్లాయీని రికగ్నైజ్ చేయడానికైనా, లేకపోతే అంటే ఈయన పర్ఫార్మెన్స్ ఎవరు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఎవరు బాటమ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఎందుకు, నెక్స్ట్ దానికైనా ప్రాబ్లమ్స్ ఏంటి రెక్టిఫై చేయడానికి మనకు ఒక సమ్మరీ అనేది ఉపయోగపడుతుంది కదా. అలాగే క్వాంటిటీ కూడా ఈ వీక్ లో ఇంత క్వాంటిటీ సేల్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ వీక్ కి మనము ఇంత క్వాంటిటీ సేల్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఇంత క్వాంటిటీ తేవచ్చు, లేదా ఇంకా కొన్ని ఎక్కువ కూడా తేవచ్చు. బేస్డ్ ఆన్ ఈ సేల్ బట్టి మనం నెక్స్ట్ సేల్ ని ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఓకేనా, సో ఆ విధంగా మనం దానికోసం ఒక సమ్మరీ అయితే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సమ్మరీ అయితే మనం తీసుకోవాలి. దానికోసం ఒకసారి పైవట్ టేబుల్ ఎలా వేస్తారో చూద్దాం. సో ఇక్కడ మనకి డేటా ఉంది. ఈ డేటాని సమ్మరైజ్ చేయాలంటే పైవట్ టేబుల్ వేయాలి. పైవట్ టేబుల్ వేయాలంటే ఒక బేసిక్ వచ్చేసి ఈ హెడ్డింగ్స్ అన్ని ఫుల్ గా ఫిల్ అయి ఉండాలి. ఒక్కొక్కసారి మనకి హెడ్డింగ్స్ ఒక్కోసారి ఇది ఉండదు, ఇలా ఉన్నా అనుకోండి. అప్పుడు పైవట్ టేబుల్ వేయడానికి ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్ళండి. ఇన్సర్ట్కి వెళ్ళి ఇక్కడ పైవట్ టేబుల్ ఉంటుంది కదా. సో పైవట్ టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్. సో ఇది రేంజ్, టేబుల్ గురించి తర్వాత చెప్తాను. సో ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఏదైతే డేటా సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెలెక్షన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం పైవట్ టేబుల్ వచ్చేసి న్యూ షీట్ లో ఇద్దామా, లేకపోతే ఇక్కడే ఈ వర్క్ షీట్ లోనే ఇద్దామా అనేది మన ఇష్టం. ఇక్కడ నేను ఎగ్జిస్టింగ్ షీట్ లో ఇక్కడ కనిపించాలని చెప్పేసి నేను ఎగ్జిస్టింగ్ షీట్ లో ఇస్తున్నాను. కాకుంటే కొత్త షీట్ లో కావాలంటే కొత్త షీట్ ఇది క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిస్టింగ్ షీట్ లో క్లిక్ చేసుకొని ఎగ్జిస్టింగ్ షీట్ లో ఆ పైవట్ టేబుల్ ఎక్కడ రావాలి, నీకు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ షీట్ I13 లో I13 కదా. సో ఇక్కడ అనేది పైవట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. కానీ ఓకే క్లిక్ చేస్తున్నాను, బట్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఒక్క సెకండ్, ఓకే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఇలా క్లిక్ చేయగానే ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మన హెడ్డింగ్స్ అనేది మిస్ అయింది కదా. ఓకేనా, హెడ్డింగ్ మిస్ అయింది. అంటే పైవట్ టేబుల్ వేయడానికి బేసిక్ రూల్ వచ్చేసి అన్ని హెడ్డింగ్స్ ఫిల్ అయి ఉండాలి. ఓకేనా, హెడ్డింగ్స్ ఫిల్ అయి ఉండాలి. నేను ఇక్కడ క్వాంటిటీ కూడా ఫిల్ చేసిన. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, ఇన్సర్ట్ వెళ్ళండి, పైవట్ టేబుల్ ఫ్రమ్ పైవట్ టేబుల్ అంటారు. సో ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుందో అక్కడ డిస్ప్లే అయింది ఆ షీట్. అంటే A2 నుంచి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు, E అనేది కాలం కదా, 2 అనేది రో, A2 నుంచి వెళ్ళి E20, E అనేది ఇక్కడ E20 అనేది ఇది రో కదా, E20 అంటే మన సెలెక్షన్ అనేది A2 to E20 అనమాట. ఓకేనా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ లో ఈ లొకేషన్ ఇక్కడ ఇచ్చేసాను. ఇది వచ్చేసి అడ్వాన్స్ పైవట్ టేబుల్ కి మనం ఇది వాడతాం, ఇది క్లిక్ చేస్తాము. ఇప్పుడు మనకు బేసిక్ పైవట్ టేబుల్ కాబట్టి ఇది క్లిక్ చేయాలి. ఓకేనా, సో ఓకే క్లిక్ చేసాం అనుకోండి. సో మనకు పైవట్ టేబుల్ వేయడానికి ఒక బాక్స్ వచ్చేస్తుంది. ఇక్కడ బాక్స్ ఉంది కదా. సో దానికి సంబంధించిన ఫీల్డ్స్ ఈ 4 బాక్సెస్ ఉన్నాయి కదా. ఒకటి ఫిల్టర్ బాక్స్, ఒకటి కాలం బాక్స్, ఒకటి రోస్, ఒకటి వాల్యూస్. ఈ మన ఫీల్డ్స్ ఈ ఫీల్డ్ లో వేయడం వల్ల మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్మరీ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీల్డ్స్ అనేది ఏంటన్నమాట, ఇదన్నీ ఫీల్డ్స్ అంటారు.
ఈ ఫీల్డ్స్ ఏంటి, ఈ హెడ్డింగ్స్ అన్నమాట. ఈ డేట్, ఎంప్లాయీ, మొబైల్స్, క్వాంటిటీ, సేల్. ఇక్కడ చూడండి, డేట్, ఎంప్లాయీస్, మొబైల్స్, క్వాంటిటీ, సేల్. సో ఈ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ వచ్చేసాయి. అర్థమవుతుందా అండి? ఎక్కడ ఫాస్ట్గా వెళ్తే ఆపండి. ఓకేనా? అర్థమవుతుందా? సయ్యద్ గారు, రమేష్ గారు, ఓకే ఓకే అండి. రైట్. ఇక్కడ వరకు ఓకే కదా? ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ ఆపండి, నేను మీరు చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఈ ఫీల్డ్స్ అన్నమాట. ఈ ఫీల్డ్స్ ని మనము ఈ సమ్మరీలో వేసి అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఏం కావాలంటే ఫస్ట్ పాయింట్ ఏం చేస్తానంటే ఎంప్లాయ్ వైజ్ గా వాల్యూమ్ అండ్ సేల్. సో వాల్యూమ్ చూద్దాం ఫస్ట్. క్వాంటిటీ, వాల్యూమ్ ఆర్ క్వాంటిటీ, వీ కెన్ క్వాంటిటీ అనొచ్చు, మనం వాల్యూమ్ అనొచ్చు. ఓకే, ఇక్కడ నాకు ఎంప్లాయ్ వైజ్ గా ఆ క్వాంటిటీ కావాలి. సో ఎంప్లాయ్ వైజ్ క్వాంటిటీ కావాలంటే మనకు రెండు ఫీల్డ్స్ కావాలి. అవేంటి, ఎంప్లాయీ అండ్ క్వాంటిటీ. సో ఎంప్లాయీ వచ్చేసి నేను రోస్ లో వేస్తున్నాను. ఏవైతే సమ్ చేసేది క్వాంటిటీ, కానీ ఇప్పుడు క్వాంటిటీ సమ్ చేయాలి కదా. ఓకే, రవి అనేది మల్టిపుల్ టైమ్స్ ఉంది కాబట్టి క్వాంటిటీ సమ్ చేయాలి, సేల్ అయినా సమ్ చేయాలి. ఓకేనా? సో ఇలాంటి సమ్ చేసేటి కానీ కౌంట్ చేసేటి కానీ మనం వాల్యూస్ లో వేయాలన్నమాట. సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ ఎంప్లాయ్ వైజ్ కావాలంటే ఎంప్లాయ్ అనేది మనకు రోస్ లో వేస్తాం. ఓకేనా? కాలంలో కూడా వేయొచ్చు, దాని తర్వాత చెప్తాను కాలంలో ఎలా. సో ఇప్పుడు నేను క్వాంటిటీ తీసుకొచ్చి ఇలా వాల్యూస్ లో వేస్తున్నాను. ఓకేనా? మనకి ఈజీగా రవి టోటల్ ఎంత క్వాంటిటీ చేశాడో తెలిసిపోయింది అనమాట. ఇక్కడ రవి 31,838, రాము 31,685. ఈ విధంగా మనకు ఏ ఎంప్లాయీ ఎంతెంత సేల్ చేశాడో ఈజీగా ఒక సమ్మరీ అయితే వచ్చేసింది కదా. ఇంతకుముందు మనం ఒక్కొక్కటి రవి ఒకటి కౌంట్ చేసి సెమ్ చేసి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అదే ఈ పైవట్ టేబుల్ అయితే ఈజీగా మనం చేయొచ్చు అనమాట. ఈవెన్ మనం లాస్ట్ టైం కూడా సమ్ ఇఫ్ కౌంట్ ఇఫ్ యూజ్ చేసాం కదా, దాంతో కూడా చేయొచ్చు. కాకపోతే ఒక టైప్ చేస్తాం, ఒక టైప్ చేయడానికి మళ్ళీ ఒక ఫార్ములాను, మళ్ళీ ఇంకా నీకు వాల్యూమ్ వైజ్ చేయడానికి మళ్ళీ ఒక షీటు, అట్లా కాకుండా ఇక్కడ పైవట్ టేబుల్లో మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మల్టిపుల్ సమ్మరీ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎంప్లాయ్ వైజ్ గా మనం సేల్ వచ్చింది, క్వాంటిటీ వచ్చింది, సరే క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు మన సేల్ కూడా కావాలంటే ఆ వాల్యూ కూడా ఎంత కావాలంటే ఆ సేల్ని కూడా తీసుకొచ్చి వాల్యూస్లో వేయండి. ఓకేనా? సో మనకి ఎంప్లాయ్ వైజ్ గా ఎంత క్వాంటిటీ మొబైల్ సేల్ చేశాడు అండ్ ఎంత సేల్ అయింది. 138 crores. క్రోర్స్ లో ఇది క్రోర్స్ లో తీసుకోండి, లేదా బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను 138 crores. సో 31,838 మొబైల్స్ అమ్మాడు. సో 138 బెటర్. ఓకే, ఏదో ఒక వాల్యూ తీసుకోండి, 138 lakhs 130 crores. ఓకే, ఈ విధంగా మనకి సమ్మర్ అయితే వచ్చిందనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒకవేళ మొబైల్ వైజ్ వాల్యూమ్ అండ్ సేల్ కావాలి. సో మొబైల్ వైజ్ వివో కానీ ఒప్పో కానీ ఏవేవి ఎంత అమ్ముతారు, దీనివల్ల మనకి ఈ సమ్మరీ వల్ల ఏం తెలుస్తుంది? సో ఎవరు ఎక్కువ చేశారు అనేది ఇప్పుడు ఒకసారి దీన్ని సార్ట్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చేయండి, ఇలా సేల్ వైజ్ గా మనకు చూద్దాం అనుకుంటే సేల్ వైజ్ గా సార్ట్ చేస్తాం అనుకోండి. సో హైయెస్ట్ 138 lakhs వచ్చేసి మనకి రవి సేల్ చేశాడు. లోయెస్ట్ వాల్యూ వేణు సేల్ చేశాడు. ఓకేనా? సో వేణు వచ్చేసి జస్ట్ 76 lakhs చేశాడు, బట్ రవి వచ్చేసి హైయెస్ట్ 138 lakhs చేశాడు. సో మరి క్వాంటిటీ వైజ్ గా చూద్దాం అనుకోండి, అంటే ఇక్కడ ఈయన సేల్ రవి ఎక్కువ సేల్ చేయొచ్చు బేస్డ్ ఆన్ వాళ్ళ మొబైల్స్ బట్టి, మొబైల్ వాల్యూ బట్టి. మేబీ యాపిల్ ఎక్కువ వాల్యూ ఉంటుంది, సో వివో తక్కువ, ఒప్పో తక్కువ అని. సో దేని మార్జిన్ దానికే ఉంటుంది. ఈవెన్ ఈయన ఎక్కువ సేల్ చేసినా కానీ ఎంత క్వాంటిటీ చేశారో చూద్దాం ఒకసారి. దీన్ని సార్ట్ చేస్తాం అనుకోండి, సార్ట్. సో క్వాంటిటీ వైజ్ గా అంటే ఎన్ని మొబైల్స్, ఎక్కువ మొబైల్స్ ఎవరు అమ్మారు అంటే రఘు ఎక్కువ మొబైల్స్ అమ్మాడు. ఓకేనా? సో తక్కువ మొబైల్స్ వచ్చేసి వెంకట్ అమ్మాడు. ఓకేనా? సో బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్, అంటే దేర్ మార్జిన్ బట్ట, లేకపోతే ఒకవేళ దీనిపైన వచ్చే మార్జిన్ బట్ట వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఏ ఎంప్లాయ్ పర్ఫార్మెన్స్ బాగా చేశాడు, ఏ ఎంప్లాయ్ లో పర్ఫార్మెన్స్ ఉంది. సో మనము ఆ లో పర్ఫార్మెన్స్ ఉన్న ఎంప్లాయ్ని ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ వెంకట్ ఓన్లీ 16,815 మొబైల్స్ అమ్మాడు. ఓకేనా? సో ఇప్పుడు వెంకట్ మన ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మనం అడగొచ్చు, వాళ్ళ మేనేజర్ అడిగి, అంటే సార్ నా దగ్గర మొబైల్స్ లేవుగా, లేదో ఇక్కడ ఏరియాలో ఎక్కువ డిస్కౌంట్ అడుగుతున్నారు, వేరే కాంపిటీటర్ వచ్చేసి డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నాడు. ఓకేనా? సో మాకు కూడా ఆ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే వీ కెన్ సెల్ మోర్ సార్ అని చెప్పేసి ఆయన ఒక జస్టిఫికేషన్ ఇచ్చి ఉంటే, నెక్స్ట్ టైం వెంకట్ ఏరియాలో మొబైల్స్ కానీ ఎక్కువ ఇవ్వడం కానీ, ఒక డిస్కౌంట్ ఆయనకి కొంచెం ప్రిఫర్ చేయడం కానీ, ఒక బేస్డ్ ఆన్ మార్కెట్ ఏరియా బట్టి ప్రిఫర్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. అలా ఇట్లా టార్గెట్ ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు ఈ విధంగా వాళ్ళు ఆ మేనేజర్ సమ్మరీ అయితే చేస్తుంది.
లేదు అక్కడ లేదు బయట బయట డోర్ వేసి ఈ విధంగా ఈ సమ్మరీతోని వాళ్ళు అనలైజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ వైజ్ గా వాల్యూమ్ అండ్ సేల్. ఇక్కడ ఎంప్లాయ్ వైజ్ గా సేల్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఎంక్వైరీ అయిపోయిన తర్వాత సో ఇది వాళ్ళకి తర్వాత నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏ మొబైల్ ఎక్కువ సేల్ అవుతుంది మార్కెట్ లో, ఓకే. సో అని తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి. సో మళ్ళీ ఇది జస్ట్ ఇట్లా పేస్ట్ చేసేయండి. అంటే నేను ఇది ఆల్రెడీ ఇలానే ఉంచేసి ఇంకా జస్ట్ కాపీ చేసి ఇంకో పేస్ట్ చేస్తాను. సో అదే ప్రైవేట్ టేబుల్ యూజ్ చేస్తున్నాను. దానిలో ఏం చేస్తున్నాను, ఎంప్లాయీస్ తీసేస్తున్నాను, ఇక్కడ మొబైల్స్ ఇచ్చే. సో మొబైల్స్ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది, నాకు మొబైల్ వైజ్ గా ఎంత క్వాంటిటీ సేల్ అవుతుంది, ఎంత వాల్యూ సేల్ అవుతుంది, ఓకేనా. వివో మొబైల్ 169 crores, 169 lakhs ఎనీథింగ్. సో ఓప్పో మొబైల్ 76 lakhs. ఈ విధంగా సేల్ అవుతుంది. బట్ వాల్యూమ్ ప్రకారం వచ్చినప్పుడు 65,000 రైట్ క్లిక్ ఇవ్వండి, సార్ట్ చేయండి. సార్ట్ చేస్తే సో వాల్యూమ్ ప్రకారం ఎక్కువ మొబైల్స్ వివో మొబైల్ సేల్ అవుతున్నాయి. యాపిల్ మొబైల్స్ అంటే ఏ ఏరియా బట్టి ఆ ఏరియాలు బట్టి ఇలా సేల్ అవుతున్నాయి. యాపిల్ మొబైల్స్ ఇంత, ఓప్పో మొబైల్స్ ఓవరాల్ గా ఇలా సేల్ అవుతుంది అని చెప్పేసి ఉందన్నమాట. సో నెక్స్ట్ టైం ఇది మేబీ ఇది వీక్ డేటా అనుకోండి, వీక్ సంథింగ్ 22 to 11/3 వరకు ఉంది కాబట్టి ఒక వీక్ డేటా లేకపోతే ఒక 10 days డేటా అది అనుకోండి, ఓకేనా. ఒక 10 days డేటా. సో 10 days డేటా ఈ విధంగా మనకి సేల్ అవుతుంది. సో నెక్స్ట్ 10 days కూడా మనము అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే వివో 65,157 అవుతుంది కాబట్టి అంత క్వాంటిటీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఒక 65 to 66,000 మొబైల్స్ అనేది మనము గోడౌన్ లో రెడీగా పెట్టుకోవాలి, ఓకేనా. యాపిల్ మొబైల్ ఇంత, సో వివో ఒప్పో మొబైల్ ఇంత, ఓకేనా. ఇక్కడ నుంచి ఇంత సేల్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇంత సేల్ వచ్చింది, ఓకే. బేస్డ్ ఆన్ సేల్ బట్టి కానీ వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు మొబైల్ అనేది రెడీగా పెట్టేసుకుంటారు అనమాట. అంటే అది కొనేసి గోడౌన్ లో పెట్టేసుకుంటారు, ఓకేనా. సో ఈ విధంగా మనకు వాళ్ళు అనలైజ్ చేయడానికి ఒక మొబైల్ వైజ్ గా అనలైజ్ చేయడానికి ఈ విధంగా చేయొచ్చు. అండ్ ఇంకోటి ఎంప్లాయ్ మొబైల్ వైజ్ వాల్యూమ్ అండ్ సేల్. సో ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చినాయి గోడౌన్ నుంచి, ఈ మొబైల్స్ ఇంత మొబైల్స్ నెక్స్ట్ 10 days కూడా ఇన్ని మొబైల్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 65,000 బేస్డ్ ఆన్ లాస్ట్ 10 days డేట్ బట్టి ఇంత క్వాంటిటీ ఉంది కదా, ఇంత క్వాంటిటీ వచ్చేసి మొబైల్ గోడౌన్ లోకి పర్చేజ్ అంటే మన వెండర్ దగ్గర పర్చేజ్ చేశారు. ఇన్ని మొబైల్స్ గోడౌన్ లో ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. సో గోడౌన్ నుంచి ఈ రవి ఏరియాకి అండ్ ఈ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, సో ఏ ఎంప్లాయీస్ కి ఆ ఎంప్లాయీస్ పంపిస్తే ఆ ఎంప్లాయీ ఏరియాకి పంపిస్తే మనకి మళ్ళీ వాళ్ళు మళ్ళీ సేల్ చేస్తారు కదా. మరి ఏ ఎంప్లాయీస్ కి ఎంత పంపించాలంటే మనకి ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ ఎంత క్వాంటిటీ చేశారో తెలిసింది, కానీ ఇక్కడేమో మొబైల్ వైజ్ గా ఉంది, ఇక్కడ ఏమో ఎంప్లాయీ వైజ్ గా ఉంది. సో మనకు కావాల్సింది ఎంప్లాయీ వైజ్ గా మొబైల్ క్వాంటిటీ కావాలి, ఓకేనా. సో మన ఎంప్లాయీ వైజ్ గా మొబైల్ క్వాంటిటీ కావాలంటే నేను ఇదే కాపీ చేస్తున్నాను. ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, ఎంప్లాయ్ మొబైల్ వైజ్ వాల్యూమ్ అండ్ సేల్. సో ఇక్కడ ఇది తీసేస్తున్నాను, మొబైల్స్ తీసేస్తున్నాను. నాకు ఇప్పుడు ఎంప్లాయ్ వైజ్ గా ఇక్కడ ఎంప్లాయ్ వైజ్ గా క్వాంటిటీ మొబైల్ వచ్చింది. సో మరి మొబైల్ కూడా కావాలి కదా, ఎంప్లాయ్ వైజ్ గా మొబైల్ కావాలి కదా. సో నేను మొబైల్ అనేది రోస్ లో కింద వేస్తున్నాను. సో అట్లా వేసినప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది, ఓకేనా. సో మనకి ఈ క్వాంటిటీ బట్టి నెక్స్ట్ 10 days కి ఇంత క్వాంటిటీ మనం పర్చేజ్ చేస్తాము వెంటనే కంచెలి. పర్చేజ్ చేసిన తర్వాత మరి రఘుకి ఎన్ని మొబైల్స్ పంపించాలి, అప్రాక్సిమేట్లీ వివో మొబైల్స్ మొత్తం 65,157 చేస్తే సో 32,229 అట్లా ఉంది కాబట్టి ఒక 33,000 సో ఈయనకి పంపించవచ్చు. 33,000 ఎక్కువనే పంపిస్తారు కదా లాస్ట్ సేల్ కంటే, ఓకేనా. సో ఈ విధంగా ఇట్లా పంపించవచ్చు. నెక్స్ట్ రవికి ఇంత ఒక ఈ విధంగా మనము డివైడ్ చేయొచ్చు, ఓకేనా. ఈ డిస్ప్లే ఇలా ఉంటే ఇలా తీసుకోవచ్చు, లేదా ఈ మొబైల్స్ ని కాలమ్స్ లో కూడా వేయచ్చు. నేను ఇంత ముందు రోస్ లో వేసిన రెండు, ఈ మొబైల్స్ ని కాలం లో కూడా వేయచ్చు. కాలమ్స్ లో వేస్తే ఏమవుతుంది, ఇక్కడ నాకు క్వాంటిటీ వైజ్ గానే కాబట్టి ఇక సేల్ అవసరం లేదు, ఈ సేల్ తీసేస్తాను నేను, క్వాంటిటీ బదులు సేల్ తీసేస్తాను, ఓకే. మీకు ఇక్కడ ఒక క్యాప్చర్ వచ్చేసింది కదా, రఘు వచ్చేసి టోటల్ 32,229 మొబైల్స్ అమ్మాడు. దాంట్లో వివో వచ్చేసి 32,229. సో నెక్స్ట్ రవి వచ్చేసి మొత్తం కలిపి 31,838 మొబైల్స్ అమ్మాడు. దాంట్లో యాపిల్ వచ్చి ఇంత, వివో వచ్చి ఇంత. రాము వచ్చేసి ఇన్ని మొబైల్స్, వివో వచ్చేసి ఇంత, యాపిల్ వచ్చేసి ఇంత. ఈ విధంగా టోటల్ 31,685. సో ఈ విధంగా మొబైల్ వైజ్ ఎంప్లాయ్ వైజ్ గా మొబైల్ వైజ్ గా మనకు వాల్యూమ్ అనేది వచ్చేసింది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా ఇలా వస్తుంది. అంటే మనం కాలమ్స్ ఎలా యూజ్ చేసుకున్నాము, కాలమ్స్ లో మొబైల్స్ వేసాము, ఎంప్లాయ్ ఇక్కడ వేసాము, ఓకేనా. ఈ విధంగా ఒకవేళ మాకు ఇలా వద్దు, నాకు మొబైల్ నే రోలో వేయండి,
వాల్యూమే ఎంప్లాయీస్ కాలం అంటే అలా కూడా చేసుకోవచ్చు. మొబైల్స్ ఇక్కడ వేయచ్చు, ఎంప్లాయీస్ ఇక్కడ వేయచ్చు, మనకి రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా. ఈ మొబైల్స్ వచ్చేసి వివో మొబైల్స్ వచ్చేసి టోటల్ 65,157 మొబైల్ అయినాయి. దాంట్లో రఘుకింత, రాముకింత, రవి ఇంత, రాము ఇంత సేల్ చేశాడు. ఓకేనా. సో ఈ విధంగా ఇవి రెండు కూడా ఇంతకుముందు రోస్ లో వేసాం కదా, రెండు కూడా కాలమ్స్ లో కూడా వేయచ్చు. ఈ విధంగా కూడా వేయచ్చు. అప్పుడు ఏమవుతుంది, రఘు వివో మొబైల్ ఇంత అమ్మాడు, రఘు టోటల్ మొత్తం ఇమ్మాడు, ఇలా అమ్మాడు. రవి యాపిల్ ఇంత, వివో ఇంత, రవి టోటల్ ఇంత. సో ఈ విధంగా మనం బేస్డ్ ఆన్ మన విజిబిలిటీ బట్టి మనకి ఇలా నచ్చితే ఇలా వేసుకోవచ్చు, అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి మనకి ఇక్కడ మనం మొబైల్స్ ఇక్కడ వేసాం అనుకోండి. సో మొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిగా కనిపిస్తుంది. ఓకేనా. మొబైల్స్ యొక్క వాల్యూ మొత్తం ఎంత ఉన్నాయి, దాంట్లో ఎవరెవరు ఎంత సేల్ చేశారు. సో ఎంప్లాయీ వైజ్ గా మన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే ఎంప్లాయీ వేసేసి మొబైల్స్ ఇక్కడ వేసేస్తే ఎంప్లాయీ వైజ్ గా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి అక్కడ గోడౌన్ రిక్వైర్మెంట్ బట్టి మన అది మేనేజర్ రిక్వైర్మెంట్ బట్టి దాన్ని మాడిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ మనకి వివో మొబైల్స్ వచ్చాయి అనుకోండి. వివో మొబైల్స్ వచ్చేసాయి. నేను ఈ మొబైల్స్ ని ఫిల్టర్ లో పెట్టేస్తాను. ఓకే. ఇంకో ఫిల్టర్ వేరే ఆప్షన్ ఉంది కదా. ఓకే, చూద్దాం ఇంకొకటి ఏమడుగుతున్నాడు. విత్ మొబైల్ ఫిల్టర్ బటన్. ఓకేనా. ఇక్కడ ఎంప్లాయ్ వైజ్, మొబైల్ వైజ్ వాల్యూమ్ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఎంప్లాయ్ వైజ్ వాల్యూమ్ అండ్ సేల్ విత్ మొబైల్ ఫిల్టర్ బటన్. ఓకే. డోర్ పెట్టేసి దీన్ని మనం ప్రైవేట్ టేబుల్ కాపీ చేయండి. పేస్ట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ క్వాంటిటీ అండ్ సేల్ రెండు కావాలి. అప్పుడు మొబైల్స్ వచ్చేసి నేను ఫిల్టర్లో వేస్తున్నాను. మొబైల్ బటన్ ఫిల్టర్లో వేస్తున్నాను. మొబైల్ బటన్ ఫిల్టర్ వేస్తే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే రఘు టోటల్ మొబైల్స్ ఎంత సేల్ చేశాడు, క్వాంటిటీ ఎంత అండ్ సేల్ వాల్యూ ఎంత, సేల్ కూడా మనం వేస్తాం అనుకోండి. ఈ విధంగా ఎంప్లాయ్ వైజ్ గా టోటల్ క్వాంటిటీ అండ్ సేల్ వస్తుంది. నేను పర్టికులర్ ఒకవేళ వివో మొబైలే అడిగాను అనుకోండి, వివో ఒకటే సెలెక్ట్ చేసుకొని వివో ఎంత సేల్ చేశాడు మనం ఎంప్లాయ్ వైజ్ గా తీసుకోవచ్చు. ఒక ఎంప్లాయీ వివో సేల్ చేయలేదు కాబట్టి అలా వచ్చింది. సో పర్టికులర్ యాపిల్ ఎంత ఎవరైతే సేల్ చేశారనుకుంటే యాపిల్ క్వాంటిటీ ఎంత, యాపిల్ సేల్ ఎంత ఎంప్లాయ్ వైజ్ గా వచ్చేస్తుంది. సో ఫిల్టర్ బటన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఫిల్టర్ బటన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఈవెన్ ఫిల్టర్ బటన్ లో మల్టిపుల్ సెలక్షన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు యాపిల్ వివో రెండు కలిపి చూడాలనుకోండి, ఇక్కడ సెలెక్షన్ మల్టిపుల్ ఐటమ్స్ ఉంది కదా. సో ఇవి రెండు కూడా సెలెక్ట్ చేసుకొని యాపిల్ వివో, సో యాపిల్ వివో కలిపేసి రఘు వచ్చేసి 32,229 క్వాంటిటీ సేల్ చేశాడు, వాల్యూస్ వచ్చేసి 83 lakhs అలా అయిందనమాట. సో ఈ విధంగా ఈ మల్టిపుల్ కానీ సింగిల్ వాల్యూ కానీ ఇక్కడ యూజ్ చేసి టోటల్ ఎంతనో సమ్మరీ ఎంతనో మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు ఈ మొబైల్ ఫిల్టర్ బటన్ వేయడం ద్వారా. నాట్ ఓన్లీ మొబైల్ ఫిల్టర్ బటన్ లో ఏదైనా మీ రిక్వైర్మెంట్ బట్టి ఇవ్వచ్చు. ఒకవేళ ఎంప్లాయీ ఫిల్టర్ బటన్ లో వేసామనుకోండి, మొబైల్ రోస్ లో వేసామనుకోండి. సో ఎంప్లాయీ 6 ఎంప్లాయీస్ కలిపి ఇక్కడ ఫిల్టర్ తీసేస్తున్నాను. 6 ఎంప్లాయీస్ కలిపి వివో ఎంత సేల్ చేస్తారు, ఒప్పో ఎంత సేల్ చేస్తారు. సేమ్ ఒకటి ఏరియాలో ఉన్న ఎంప్లాయీస్ ఇద్దరు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేసుకున్నా వెంకట్ రఘు కలిపి ఎంత సేల్ చేశారని చెప్పేసి వేణురాము కలిపి ఎంత సేల్ చేశారని చెక్ చేద్దాం అనుకోండి. సో వేణురాము సెలెక్ట్ చేసుకుంటే సో వేణురాము కలిపి సో ఆ ఏరియాలో ఒప్పో అనేది ఎంత సేల్ అవుతుంది, వివో ఎంత సేల్ అవుతుంది, యాపిల్ ఎంత సేల్ అవుతుంది అని చెప్పేసి మనకు తెలుసుకోవచ్చు అనమాట టోటల్ సమ్మరీ. ఈ విధంగా మనం ఇక్కడ ఉన్న 4 బాక్సెస్ ని రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకా ఆప్షన్ కూడా ఉంటుంది. మనం ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్సర్ట్కి వెళ్తే కొన్ని అడ్వాన్స్ గా రికమెండెడ్ ప్రైవేట్ టేబుల్స్ కూడా ఉంటుంది. అంటే మనకి ఎలాంటి సమ్మరీ కావాలంటే ఇక్కడ ఒకటి క్లిక్ చేస్తాం అనుకోండి. సో మనకు ఒక రికమెండెడ్ ఓకేనా, ఇక్కడ రాము రఘు వైజ్ గా రావాలా, క్వాంటిటీ సేల్ రావాలా, ఇంకో ఇక్కడ చూడండి ఎంప్లాయీ అండ్ మొబైల్ వైజ్ గా. నెక్స్ట్ ఏది కావాలంటే అది మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట, న్యూ షీట్ లోనే ఎగ్జిస్టింగ్ షీట్ లోనే. ఇదిగోండి ఇదేమో ఇంతకుముందు చేసినది మొబైల్ వైజ్ గా ఉంది, మొబైల్ వైజ్ క్వాంటిటీ. సో ఇది వచ్చేసి డేట్ వైజ్. ఓకేనా. డేట్ వైజ్ గా క్వాంటిటీ వైజ్ గా సేల్ డేట్ వైజ్ గా తీసుకున్నారు. ఎంప్లాయీ వాళ్ళు లేకుండా షో 8 రిజల్ట్స్ ఇంకా ఉన్నాయనుకుంటా. ఓకే ఓకేనా. ఇది వచ్చేసి మొబైల్ వైజ్ గా వాళ్ళ ఎంప్లాయీ వైజ్ గా, అంటే మొబైల్ పైన వేసేసి ఎంప్లాయీ కింద వేసేసి రూలో. సో ఈ విధంగా యాపిల్ మొబైల్ మొత్తం ఎంత ఈ విధంగా మనం ఇక్కడ చూసాం అనుకోండి.
సో మనం ఏదైనా క్లిక్ చేస్తే ఇన్సర్ట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది. దాన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు తర్వాత. ఇక్కడ మొబైల్ ఉంది, దీని కింద మనం ఎంప్లాయ్ చేస్తాం అనుకోండి, మొబైల్ వైజ్గా ఎంత వస్తుంది, ఇక్కడ మళ్ళీ తర్వాత ఎంప్లాయ్ వైజ్గా కూడా ఇవన్నీ కలిపేసి ఓకే, ఇవన్నీ కలిపేసి ఈ 3 ఎంప్లాయీస్ కలిపేసి ఇంత క్వాంటిటీ, నెక్స్ట్ 3 ఎంప్లాయీస్ కలిపేసి ఈ 3 ఎంప్లాయీస్ కలిపేసి ఇంత క్వాంటిటీ. సో ఆపిల్ మొత్తం ఇంత సేల్ చేశారు, ఇంత క్వాంటిటీ సేల్ చేశారు, ఇంత వాల్యూ సేల్ చేశారు. సో దాంట్లో రఘు ఇంత, రాము ఇంత, రవి ఇంత అని. ఓకేనా? సో ఈ విధంగా మనం పైవట్ టేబుల్ రిక్వైర్మెంట్ బట్టి మనం పైవట్ టేబుల్ అయితే ఈ విధంగా యూజ్ చేయొచ్చు అంట, ఒక సమ్మరీ వాల్యూ. సో ఈ విధంగా చేయడానికి మనకు టైప్స్ ఆఫ్ సమ్మరీస్ మనం చేసాం ఇప్పుడు. ఓకేనా? సో మనకు అంత టైం ఏం పట్టలేదు. ఒకవేళ మనం ఒక్కొక్కటి విడివిడిగా మనం కాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అది చాలా టైం పడుతుంది. సో మనం ఒక పైవట్ టేబుల్ ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ సమ్మరీస్ వేసామనుకోండి, ఆటోమేటిక్గా అవి మనం రీఫ్రెష్ చేసుకోవచ్చు. తర్వాత మనం క్వాంటిటీ ఒకవేళ మారినా కానీ, ఈ విధంగా మారినా కానీ రైట్ క్లిక్ ఇచ్చేసి రీఫ్రెష్ కొడితే రీఫ్రెష్ అవుతుంది. కాకపోతే ఇంకా ఎక్స్టెండ్ డేట్ ఎక్స్టెండ్ అయింది అనుకోండి, ఈ డేట్ ఎక్స్టెండ్ అయితే మనకి ఆ వాల్యూ అనేది అప్లోడ్ కాదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 11th రోజు రఘు, ఇక్కడ రఘు ఉంది కదా, రఘు టోటల్ సేల్ 56,8953 ఉంది కదా. సో మళ్ళీ వివోనే సేల్ చేస్తాం, మళ్ళీ ఇంకొంచెం సేల్ చేస్తాం సేమ్. సో అప్పుడు ఏమవుతుందంటే 56,983, అది రిఫ్రెష్ కాదు. సో దీన్ని మనం ఎక్స్చేంజ్ చేసినా కానీ అది రిఫ్రెష్ కావాలంటే ఇంకా కొంచెం అప్డేట్కి వెళ్దాం. ఓకేనా? అప్డేట్కి వచ్చేసి అంటే దీన్ని టేబుల్లో యూజ్ చేయడం గానా, లేదా దీన్ని ఈ సోర్స్ డేటా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతి పైవట్ టేబుల్కి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది సోర్స్ డేటా ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ కర్సర్ పెట్టినప్పుడు పైవట్ అనలైజ్ ఉంటుంది. దీన్ని అనలైజ్ క్లిక్ చేసి చేంజ్ డేటా సోర్స్ అని క్లిక్ చేస్తే మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకున్నాము, A2 to E20. సో ఈ ఇంతకుముందు A2 to E20 వరకే సెలెక్ట్ చేసుకున్నాం కదా. బట్ ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేసిన డేటా E21లో ఉంది. సో ఇది E21 ఎప్పటికీ మనం ఎంట్రీ చేసిన కొద్దీ ఇది E21, E22, E23 వెళ్ళాలంటే మనం ఏం చేయాలనేది చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. లేదా ఇప్పుడు ఇది అర్థమైందండి? ఇక్కడ వరకు అర్థమైందా? సమ్మరీ ఉన్న డేటాని మనం ఎలా సమ్మరైజ్ చేయొచ్చు? అభినయ్ గారు, రమేష్ గారు, అభినయ్ గారు అర్థమైందండి? ఎస్ సార్ అర్థమైంది. రమేష్ గారు ఓకే అండి. ఓకే. వెంకట్ గారు, రమణాకర్, అందరికి అర్థమైందా? గురునాథ్ గారు ఓకే. ఇక్కడ డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఇవి నెక్స్ట్ కూడా ఇవి నెక్స్ట్ ఎంప్లాయ్ వైజ్ వాల్యూమ్ అండ్ ఫిల్టర్ బటన్. ఓకే, ఎంప్లాయ్ వైజ్ సేల్ కంట్రిబ్యూషన్ పర్సన్. ఓకే, కంట్రిబ్యూషన్ పర్సన్ కూడా. సో ఇప్పుడు ఇంకోటి కూడా ఇక్కడ వేసేద్దాం. ఇదేమో మనం ఎంప్లాయ్ సేల్ వైజ్ గా క్వాంటిటీ వైజ్ గా వేసాం కదా. వచ్చింది లొకేషన్ షేర్ చేయమంటే చేసి ఇప్పుడే నేను వచ్చాకనే వచ్చింది. ఇంకోటి పర్సెంటేజ్ ఆఫ్ ఒకవేళ క్వాంటిటీ వైజ్ గా ఉంది అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు రఘు ఎంత చేశాడు, రవి ఎంత చేశాడు అనేది క్వాంటిటీ వైజ్ గా వచ్చింది కదా. సో క్వాంటిటీ వైజ్ గా వచ్చింది, బట్ క్వాంటిటీ అనేది మనకి ఈజీగా అర్థం అవ్వట్లేదు. ఎంత పర్సెంట్ అంటే వీళ్ళ కంట్రిబ్యూషన్ ఎవరిది ఎక్కువ అనేది. అంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఓకే ఇట్లా తీసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూ ఏడు ఉంది, నెక్స్ట్ వాల్యూ ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ కదా. సో ఇలా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఏది ఎక్కువ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని చెప్పడం కష్టం కదా. సో అప్పుడు మనం కంట్రిబ్యూషన్ చూసుకోవచ్చు కదా. కంట్రిబ్యూషన్ ఎంత కంట్రిబ్యూషన్, వీళ్ళు టోటల్ 7,17,901 క్వాంటిటీలో ఎవరి కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అని చెక్ చేయడానికి ఈ మామూలుగా క్వాంటిటీ అయితే ఇక్కడ వేస్తే వచ్చింది కదా. క్వాంటిటీ ఇక్కడ వేస్తే మనకు ఎవరెవరు ఎంత క్వాంటిటీ వచ్చింది కదా. సో మళ్ళీ క్వాంటిటీనే మళ్ళీ ఈ విధంగా వాల్యూస్లో వేయండి. వాల్యూస్లో వేస్తే ఇప్పుడు డిఫాల్ట్గా మనం క్వాంటిటీ వేయగానే సమ్ వచ్చేసింది. సో మనము ఈ సమ్ కాకుండా యావరేజ్ కానీ ఇంకా దీని కాల్కులేషన్ కానీ ఏదైనా చేయాలంటే మనము ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ యారో ఉంటుంది కదా, చిన్న బటన్, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్. అంటే ఈ క్వాంటిటీ అనేది ఏ విధంగా రావాలి, సమ్ అయి రావాలా, పర్సెంటేజ్ అయి రావాలా, ఎలా రావాలనేది ఈ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్లో మనం ఇవ్వచ్చు అనమాట. వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆ సమ్ క్వాంటిటీ సంబంధించిన బేసిక్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ డిఫాల్ట్గా సమ్ సెలెక్ట్ అయి ఉంది. షో వాల్యూ యాజ్ నో కాల్కులేషన్ ఏం లేదు. ఓకేనా?
సో ఇప్పుడు నేను ఇక్కడ షో వాల్యూస్ క్యాలిక్యులేషన్ ఉంది కదా, దీంట్లో మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. నాకు ఇక్కడ ఏం చేయాలి, 71,70901 ఉంది. సో వీళ్ళు వాల్యూ వచ్చేసి రాము వచ్చేసి 31,685, వేణు వచ్చేసి 30,704 ఉంది. సో నాకు ఈ విధంగా కాకుండా ఈ టోటల్ వాల్యూలో టోటల్ క్వాంటిటీలో వీళ్ళ కంట్రిబ్యూషన్ వీళ్ళ పర్సెంటేజ్ ఎంత అలాంటప్పుడు మనము ఈ కాలం ఇదంతా కాలం కదా, కాలం టోటల్ కాలం పర్సెంటేజ్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇక్కడ చూడండి, గ్రాండ్ టోటల్ పర్సెంట్, కాలం పర్సెంట్ అవన్నీ ఉన్నాయి కదా, రో టోటల్ పర్సెంట్. సో పర్సెంటేజ్ ఆఫ్ కాలం టోటల్, పర్సెంటేజ్ ఆఫ్ కాలం టోటల్ అంటే పర్సెంటేజ్ ఆఫ్ కాలం టోటల్ క్లిక్ చేస్తాం అనుకోండి మనం. ఇక్కడ ఈ ప్రతి వాల్యూ 69,744 ఉంది కదా, 69,744 బై 7,17,901 అలా కాల్కులేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో మనం ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఏమైందా, ఇక్కడ మనకి 79% హైయెస్ట్ చూసారా. ఇప్పుడు ఈజీగా మనకు అది తెలిసిపోతుంది కదా, 79% రఘు చేశాడు, నెక్స్ట్ 9% రవి చేశాడు. ఇంత క్వాంటిటీస్ లో కన్నా ఒక వాల్యూ అనేది మనకి ఈజీగా ఎవరు హైయెస్ట్ పర్సెంట్ ఎవరు లోయెస్ట్ పర్సెంట్ వస్తుంది కదా. సో మన పర్సెంటేజ్ మనం స్టార్ట్ చేస్తాం అనుకోండి, హైయెస్ట్ 79%, లోయెస్ట్ 2.3%. అంటే 2.3% కంట్రిబ్యూషన్ వచ్చేసి వెంకట ఇచ్చాడు, హైయెస్ట్ కంట్రిబ్యూషన్ 79% వచ్చేసి రఘు ఇచ్చాడు. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని మనం ఒకవేళ ఇక్కడ హోమ్లోకి వెళ్ళి కండిషన్ ఫార్మాట్ కూడా ఇవ్వచ్చు. హైలైట్ సో కలర్ స్కేల్ చేస్తాం అనుకోండి. సో కలర్ స్కేల్ చేసి దీన్ని క్లిక్ చేస్తే ఆల్ షోయింగ్ సమ్ ఆఫ్ క్వాంటిటీ 2 ఉంది కదా. సో వాల్యూస్ ఇది క్లిక్ చేస్తాం అనుకోండి, ఈ విధంగా మనకు ఆల్ కాదు, ఎంప్లాయ్ వైజ్. సో ఎవరు హైయెస్ట్ గా చేశారు ఎవరు లోయెస్ట్ గా చేశారు అనేది ఒక కలర్ స్కేల్లో మనకు వచ్చేస్తుందన్నమాట. హైయెస్ట్ వచ్చేసి 79% గ్రీన్ లో ఉంది కదా, సో రెడ్ లో ఉంది వచ్చేసి 2.34%. ఈజీగా మనం రికగ్నైజ్ చేయడానికి ఒక విజిబిలిటీ, ఒక ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇలాంటివి మనం చూపించవచ్చు అనమాట. సో దీనిలో స్లైసర్ కూడా ఉంటుంది, ఆ స్లైసర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను అన్ని మొబైల్స్ కలిపి ఉంది. సో ఇంత ముందు మనము మొబైల్ ఫిల్టర్ బటన్ పెట్టేసి వివో ఎంత ఒప్పో ఎంత అని చెప్పేసి ఇట్లా ఫిల్టర్ బటన్ చూపించి ఇక్కడ మనము ఇక్కడ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ మొబైల్ కానీ మనం ఫిల్టర్ బటన్ వచ్చాం కదా, ఇక్కడ మొబైల్ కానీ ఇక్కడ మొబైల్ ఉంది. సో ఈ మొబైల్ ఒక్కొక్కటి ఒప్పో ఎంత చేస్తారు, వివో ఎంత చేస్తారు, ఇలా నేను ఫిల్టర్ ఇలా క్లిక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఒప్పో అంటే యాపిల్ అంటే యాపిల్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి ఇలా క్లిక్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి నేను యాపిల్ ఎంత చేశారు ఒప్పో ఎంత చేశారు అంటే ఇలా క్లిక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. వివో కానీ ఇలా క్లిక్ చేయాల్సి వస్తుంది. సో అలా క్లిక్ చేయకుండా ఒక అడ్వాన్స్ ఫిల్టర్ ఆప్షన్ చూపిస్తే బాగుంటుంది కదా. అడ్వాన్స్ ఫిల్టర్ వచ్చేసి మనకి స్లైసర్ అనమాట. సో మనకి డాష్ బోర్డ్ లో ఈజీగా స్లైస్ క్లిక్ చేస్తే మన వాల్యూ వచ్చేటట్టుగా మనం చేసుకోవచ్చు. సో అలా స్లైసర్ చేయాలంటే ఇక్కడ కర్సర్ పెట్టివ్వండి. ఇక్కడ మనం కర్సర్ ఇచ్చినప్పుడే ఇక్కడ మనకు పైవట్ టేబుల్ అనలైజ్ అనేది హైలైట్ అవుతుంది. సో అనలైజ్ కొన్ని దాంట్లో అనలైజ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనం పక్కన ఇష్టం అనుకోండి అది కనిపించదు. సో ఎప్పుడైతే పైవట్ టేబుల్ మీద క్లిక్ చేస్తాం అనుకో దానికి సంబంధించిన డిజైన్ కానీ పైవట్ అనలైజ్ కానీ కనిపిస్తుంది. మనం ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. ఇన్సర్ట్ స్లైసర్ క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడ ఆ స్లైసర్ ఏవిటికి స్లైసర్ కావాలంటుంది అంటే మనకు ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ హెడ్డింగ్స్ కూడా అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో మన ఏది ఫిల్టర్ పెట్టాలనుకున్న దాన్ని బట్టి మీరు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఫిల్టర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మొబైల్స్ వైజ్ గా ఫిల్టర్ బటన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా ఎంప్లాయ్ వైజ్ గా ఇద్దాం అనుకుంటే కూడా ఎంప్లాయ్ వైజ్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా. ఎంప్లాయ్ వైజ్ గా మొబైల్ వైజ్ గా రెండు కూడా ఒక స్లైసర్స్ కావాలి అనుకుంటున్నాను. అనుకుంటే రెండు కూడా క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తాం అనుకోండి, మనకు ఒక 2 స్లైసర్ బాక్స్ వచ్చేస్తాయి. స్లైసర్ బాక్స్ లో ఇప్పుడు అన్ని సెలెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి అన్ని కలర్ లో కనిపిస్తున్నాయి. ఓకేనా. ఒకవేళ మనకి ఓన్లీ ఒప్పో మొబైల్ సంబంధించిన వాల్యూ కావాలనుకోండి, ఇక్కడ ఒప్పో క్లిక్ చేయగానే ఒప్పో సంబంధించిన వస్తుంది అనమాట. ఒప్పో ఓన్లీ వేణు సేల్ చేస్తున్నాడు, దట్టు వేణు సేల్ చేస్తున్నాడు కాబట్టి వేణు ఒక్కటే వచ్చింది. సో యాపిల్ యాపిల్ సో యాపిల్ వచ్చేసి 3 సేల్ చేస్తున్నారు. సో వాళ్ళ క్వాంటిటీ ఇంత, ఇలా ఎవరు ఎలా సెలెక్ట్ చేశారు అండ్ ఎవరు హైయెస్ట్ ఎవరు లోయెస్ట్ ఉన్నారు. ఓకేనా. అదే విధంగా వివో ఈ విధంగా. ఓకేనా. ఒకవేళ రిమూవ్ ఫిల్టర్ చేయాలంటే ఇక్కడ క్లియర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇలా ఫిల్టర్ చేసి ఇలా సెలెక్ట్ చేస్తున్న బదులు ఈ విధంగా మనకు ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ లో మనం ఈజీగా క్లిక్ చేసి
సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనకు ఓన్లీ రవి సంబంధించిన వాటి కావాలంటే రవి క్లిక్ చేసుకోవచ్చు. సో రవి క్లిక్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ యాపిల్ మొబైల్ ఇవి ఈ డిస్ప్లే అనేది అలా ఇవ్వలే కదా, నేను ఇక్కడ ప్రైవేట్ టేబుల్లో కూడా ఈ మొబైల్స్ కూడా కింద వేసేస్తాను. ఒకప్పుడు ఏమవుతుంది, రవి యొక్క టోటల్ ఏమేమి ఎంఐలో అవన్నీ వస్తాయి అనమాట. సో నేను రాము ఇచ్చాను అనుకోండి, రాము, వేణు, రఘు, ఈచ్ ఎంప్లాయీ వైజ్ కూడా మనం సేల్ కానీ అవి తీసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ చేస్తే క్లియర్. నాట్ ఓన్లీ రాము రవి, నేను ఇద్దరు పేర్లు తీసుకున్నాం అనుకోండి, కంట్రోల్ హోల్డ్ చేసుకొని ఈ విధంగా రవి క్లిక్ చేసి కంట్రోల్ హోల్డ్ చేసుకొని రాము కూడా క్లిక్ చేసుకోవచ్చు. లేదా కంట్రోల్ హోల్డ్ చేయకుండా ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ క్లిక్ చేసి రవి, రాము, సరే క్లియర్ చేసిన తర్వాత ఇలా క్లిక్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి క్లిక్ చేసుకో, ఇవి రెండు కూడా క్లిక్ చేసుకోవచ్చు. మల్టిపుల్ సెలెక్షన్ వేణు, రాము, అండ్ ఇది వద్దనుకుంటే తీసేయచ్చు, ఇది వద్దనుకుంటే తీసేయచ్చు. అలా ఆ విధంగా మనం మల్టిపుల్ సెలెక్షన్ కూడా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇక మల్టిపుల్ సెలెక్షన్ క్లిక్ చేసుకొని ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, వేణు అంటే వేణు వద్దనుకుంటే వేణు తీసేయచ్చు. వద్దు ఒక్కొక్కటి సింగిల్ సెలెక్షన్ అంటే ఇలా క్లిక్ చేసి మనం నార్మల్గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి స్లైసర్స్ అంటారు. సో మనము ఏదైనా డిస్ప్లే చూపిస్తుంటే, డెమో చూపిస్తుంటే, ప్రెజెంటేషన్ ఇస్తుంటే మనం ఈజీగా ఇలాంటి స్లైసర్ యూజ్ చేసి ఈ వాల్యూ అయితే వేణుకు సంబంధించిన వేణు, రఘు సంబంధించిన రఘు ఇంత సేల్ చేశాడు అని చెప్పేసి, ఒకవేళ అందరూ అయితే ఈ విధంగా సేల్ చేశారని చెప్పేసి, ఇది కరెక్ట్గా లేకుంటే ఈ మొబైల్స్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు, కాలమ్స్లో వేసుకొని ఇంకా బెటర్గా. ఓకేనా, సో ఇక్కడ మనకు స్లైసర్స్ అనేది కొంచెం మినిమైజ్ చేసుకోవచ్చు. బెటర్ విజిబిలిటీ కోసం ఇక్కడ స్లైసర్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. స్లైసర్ క్లిక్ చేస్తే మనకి ఒక కాలంలో ఒక్కొక్కటి వస్తుంది ఇక్కడ. సో మనం 2 తీసుకోవాలనుకోండి, 3 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు మినిమైజ్ చేసి ఈ విధంగా జస్ట్ ఫిల్టరే కాబట్టి ఈ విధంగా మనం ఇలా క్లిక్ చేసుకొని దీన్ని కూడా ఒక కాలంలో 3 ఇచ్చిన 3 ఇవ్వచ్చు. ఇచ్చేసి ఈ విధంగా ఇలా చేస్తున్నాం అనుకోండి, ఈజీగా మనకి ఒక సమ్మరీ అనేది ఈజీగా కనిపిస్తుంది. ఈ విధంగా మనము ప్రజెంటేషన్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఏవైతే అవి సెలెక్ట్ చేసుకొని ఒక రామ్ పాయింట్, రవి ఏం చేశారు, ఏమేమి సేల్ చేశాడు, ఓకేనా, ఎంత క్వాంటిటీ సేల్ చేశాడు, ఎంత పర్సెంట్ ఉంది. సో ఈ విధంగా మనకు ఫస్ట్ క్వాంటిటీ వచ్చేసి తర్వాత పర్సెంటేజ్ కూడా రావాలి. ఇక్కడ ఏమైంది, ఇలా వచ్చింది కదా. ఈ వాల్యూస్ అనేది కాలమ్స్ లో మనం మొబైల్స్ పైన ఉండడం వల్ల ఫస్ట్ మొబైల్ వచ్చేసి తర్వాత క్వాంటిటీ కానీ క్వాంటిటీ పర్సెంట్ కానీ కింద వచ్చింది. సో మనం మొబైల్స్ అనేది కొంచెం కింద వేసాం అనుకోండి కాలంలో, అప్పుడు ఏమవుతుంది, క్వాంటిటీ అంతా ఫస్ట్ వచ్చేసి పర్సెంటేజ్ అంతా తర్వాత వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా దీన్ని మనం ఇక్కడ క్వాంటిటీ అని చేంజ్ చేసుకోవచ్చు. క్వాంటిటీ డాట్ పెడదాం, అంటే సేమ్ నేమ్ ఉంటే రాదు. ఇది కంట్రిబ్యూషన్ పర్సెంట్ రాద్దాం, కంట్రిబ్యూషన్ పర్సెంటేజ్. సో ఈ విధంగా ఇవ్వచ్చు. ఓకేనా, అంటే మనం ఒక్కరితో ఇచ్చినాం కాబట్టి అలా వస్తుంది. సో మల్టిపుల్ ఇచ్చాం అనుకోండి పర్సెంటేజ్. ఓకేనా, ఇక్కడ చూడండి వేణు వచ్చేసి ఒప్పో వచ్చేసి ఒక్కడే అమ్మాడు కాబట్టి 100% వచ్చింది. సో ఆపిల్ వచ్చేసి 60944, వేణు రవి కొన్ని అమ్మాడు, అండ్ రాము కొన్ని అమ్మాడు, వెంకట్. సో రవి 71% అమ్మాడు, రాము 8%, వెంకట్ 19%. సో హైయెస్ట్ పర్సెంట్ 71% అమ్మాడు. ఆ విధంగా మనం టోటల్ పర్సెంట్ వచ్చేసి టోటల్ క్వాంటిటీ వైజ్ పర్సెంట్ వచ్చేసి 79% హైయెస్ట్ రఘు అమ్మాడు, 2.34% వెంకట్ అమ్మాడు. ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం సమ్మరీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ స్లైసర్లో ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి. ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం ఫర్దర్గా డిజైన్స్ అనేది తర్వాత ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది మనకు తెలిస్తే ఆ విధంగా మనకి విజిబిలిటీ అనేది ఒక ప్రజెంటేషన్ అప్పుడు కరెక్ట్గా ఎలా ఉండాలి అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది మన ప్రైవేట్ టేబుల్ గురించి. ఓకే, ఈ ప్రైవేట్ టేబుల్లో ఇంకా కాల్కులేషన్ సమ్ కానీ కాల్కులేషన్ పర్సెంట్ కానీ ఇంకా ప్రైవేట్ కాల్కులేషన్ సెట్టింగ్స్ ఉంటాయి. ఫీల్డ్ కాల్కులేషన్ అంటే వీళ్ళు యాపిల్ ఎంత పర్సెంట్, టోటల్లో యాపిల్ పర్సెంట్ ఎంత, వివో పర్సెంట్ ఎంత. సో మనం ఇంకా ఫర్దర్గా కాల్కులేట్ అయితే చేయొచ్చు. సో ఇదైతే బేసిక్ ప్రైవేట్ టేబుల్ రీజన్. ఇక్కడ వరకు బేసిక్ ఉంటే మీకు సరిపోతుంది. నేను తర్వాత దీనికి సంబంధించిన ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనండి, ప్రైవేట్ టేబుల్ అర్థం కాలేదు ఎవరికన్నా? ఓకే, అర్థమైందిగా. సో ఇదే నేను దీన్ని తీసేసి చేస్తాను. సో వీటికి సంబంధించిందే మళ్ళీ ఒకసారి ఇలా ప్రాక్టీస్ చేయండి మొబైల్ వైజ్గా, ఈ పాయింట్స్ వైజ్గా
1 2 3 6 పాయింట్స్ వైస్గా మనం పైవట్ టేబుల్ ఎలా వేయొచ్చు అనేది ఒకసారి నేను తీసేస్తున్నాను. సో ఇలా వేసి ట్రై చేయండి. ఓకేనా? ఓకేనండి. ఒకసారి ఇది తీసేస్తున్నాను. జస్ట్ ఇది మీకు పైవట్ టాస్క్ అని ఇచ్చేసి మీకు ఇది పంపిస్తున్నాను. సో దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఒక్క నిమిషం. రికార్డ్ అయిందా అండి? అయింది కదా? అయింది. ఓకే. హలో, రైట్ చెప్పండి. రికార్డ్ అవుతుంది సార్. రికార్డ్ అవుతుంది కదా? ఓకే రైట్. సో అటాచ్మెంట్ తీసుకున్నా. టాస్క్ ఓపెన్ ఓకే అండి. ఇంకా డౌట్స్ ఎవరికైనా? ఓకేనా? రైట్ అండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ చేయండి. 1-to-1 పింగ్ చేయొచ్చు. నేను చెప్తాను. ఓకే రైట్ అండి. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుస్తాం. రైట్ థ్యాంక్ యూ. సో మీకు నెంబర్ కూడా ఇచ్చాను కదా, ఆ నెంబర్ కూడా మీరు పింక్ చేయొచ్చు. అండ్ మేబీ వీక్ డేస్లో నేను కనెక్ట్ కాకపోవచ్చు, వీకెండ్స్లో నేనైతే కనెక్ట్ అవుతాను. 3366. చెప్పండి. క్లాస్ లేదు సార్. నిన్న క్లాస్ లేదండి. నిన్న క్లాస్ లేదు. క్లాస్ రికార్డ్ అవ్వలేదు. లాస్ట్ 2 క్లాసెస్ రికార్డ్ అవ్వలేదు. సో లాస్ట్ 2 క్లాసెస్ మళ్ళీ చేద్దాంలేండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అది రిపీట్ చేస్తాను, అప్పుడు చేద్దాం. లేదా ప్రీవియస్ క్లాసెస్ వీలుకప్ సంబంధించింది కదా, వీలుకప్ అండ్ సమ్మిఫ్ ఆ ప్రీవియస్ రికార్డింగ్స్ ఉన్నాయి. సో ఆ యూట్యూబ్లో ఉన్నాయి అనుకుంటా కదా, యూట్యూబ్లో నేను ఫార్వర్డ్ చేస్తాను. సో ఆ రికార్డింగ్స్ అయినా వినొచ్చు. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి. రైట్. శ్రీనివాస్ పడుకున్నాను.